అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండం 29వ అధ్యాయం ధ్యానించే ముందు ఒక పల్లవి ఒక చరణం పాడుకొని ముందుకు కొనసాగుతాం. ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్నా, ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగి ఉన్నా, మహిమ కలిగిన సంగమే 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 మహిమ కలిగిన సంగమే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు. మొదటి వచనం, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నా నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవుల లెక్కలో ఉంచి నీ వాక్యమును ధ్యానించడానికి ఇలాంటి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడి విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఈ విధంగా చేయాలంట. ఒక కోడెదూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెలను, పొంగని నూనెతో కలిసిన భక్షములను, పొంగనివై నూనెతో పూసిన పలచని అప్పడములు తీసుకొని గోధుమ పిండితో వాటిని చేసి మందిరములకు తీసుకొని వచ్చి, మరియు అహరోను కుమారులను కూడా మందిరములకు తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము ద్వారము వద్ద వారిని నీళ్లతో స్నానము చేయించి ఆ వస్త్రములను ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి చొక్కాయిలను, ఎఫోదును, నిలువుటంగిని, ఎఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతని అభిషేకించవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయలను వేయవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారకగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆకడును తెప్పింపవలెను. ఈ విధంగా అహరోను కుమారులను మోషే గారు ప్రతిష్ఠించే విధానాన్ని బట్టి మరి హషేం వారు, యాహవే వారు మోషేకు తెలియజేసినట్లుగా మన అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మనము కూడా ఈ దినమున మనం ప్రతిష్ఠించుకోవాలంటే మన శరీరాన్ని మరి యెషువాకు సమర్పించుకోవాలి. ఆ యెషువా యొక్క
ఆలయం మన హృదయం కాబట్టి ఆయన ఏ విధముగా ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాడు అట్టి రీతిగా మనము కూడా హషేం వారి యొక్క విధి విధానాలు, ఆజ్ఞలు, కట్టడలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తే ఆ రోజు అహరోనును ఏ విధంగా మోషే గారు ప్రతిష్ఠింపచేశారో మనను కూడా మన శరీరాన్ని ఆ విధంగా ప్రతిష్ఠించుకొనగలము. హషేం వారి కృపలో నడవగలము, ఆయన మార్గంలో నిలవగలము. హల్లెలూయా, ఆమేన్.